అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైతులందరూ భారీగా నష్టపోవడం జరుగుతోంది. గత 3-4 రోజుల క్రితం 15 రూపాయల వరకు ధర పలుకుతున్న బొప్పాయి నేడు 7 రూపాయలు రావటమేమిటని రోడ్లపై బైఠాయించారు రైతులు. 15 రూపాయల ధర ఉన్నప్పుడు లేని గిరాకీలు 7 రూపాయలకు వచ్చేసరికి వందల లారీలు ఎలా పెడతారని, ఇప్పుడు ఎలా గిరాకీలు వచ్చేశాయని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రైతులు గత 10 రోజుల క్రితం సబ్ కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చినా ఏమాత్రం ఫలితం లేదని, వారు స్పందించకపోయేసరికి రైతులు రోడ్లపై గడ్డికి నిప్పంటించి తమ నిరసనలు వ్యక్తం చేశారు. కడుపు నిండా అన్నం పెట్టే రైతు వెన్నెముక విరుస్తున్న దళారీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రైతులు రోడ్లపై మంటలు పెట్టి ఆందోళనలు చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం జరిగింది. ఈ ట్రాఫిక్ను సరిచేయడానికి పోలీసులు రైతులతో వాగ్వాదానికి దిగి నానా అవస్థలు పడవలసి వచ్చింది. రైతులు ఎవరు ఇబ్బంది చేయము. మనిషా మీరు ఏంది మేమేం అడుగుతున్నాము, దళారులు పిలిపిండి ఎంఆర్ఓ ఆఫీస్ నాయన. ఎంఆర్ఓ ఈజ్ ద సుప్రీం అథారిటీ. ఆయన ముందర పిలిపించి చేస్తేనే గవర్నమెంట్ దాకా వెళ్తుంది. దానికోసం వెళ్తాము. చిన్న విషయం సార్, ఈ మండలంలోనే సమస్య కాదు సార్. ఈ మండలంలో సమస్య కాదు. కోడూరు మండలం, బొలంపేట మండలం, ఓలార్పల్లి మండలం, చిట్టివేల మండలం, 4 మండలాలకు ఎంఆర్ఓ ఎటు కాదు కదా సార్. ఏ మండలానికి ఆ మండలం ఉంటారు కదా సార్. లెటర్ ఏం పొందలేదు. 10 రోజులు ఇచ్చే లెటర్ రోజు తగ్గించేస్తారు సార్. పోతాం సార్, మాట్లాడండి. మీరు చెప్పండి సార్, ఎంతసేపు నుంచి మీరు మాట్లాడతారు సార్. మేమేం చూడు, మీరు మండలం మెజిస్ట్రేట్ అన్నారు. కోడూరు మండలం కాదు, కోడూరు మండలం కాదు, అన్ని మండలాలు. చెప్పండి సార్, మీరు చెప్పింది మేము. ఆ సమస్య ప్రొసీజర్ నేను మా ఎస్పీకి ఇన్ఫార్మ్ చేసినా, ఏ ఎస్పీకి ఇన్ఫార్మ్ చేసినా సబ్ కలెక్టర్ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమన్నాను. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి నెంబడే కూర్చుందాం. రోజు కాకుండా 10 రోజులు కూర్చున్నాం. సమస్య తీరిందా అంటే లేదు, వాడు ఇల్లు కట్టించారు. ఏం చేయమంటారు? నేనేమన్నా నుంచి ఇదే వ్యాపారమే కదా చేస్తాను. అందరికీ మీడియా మిత్రులకు మరియు అందరికి కూడా పూర్వపరిక నా పేరు తిరుమల రమణ నాయుడు గారు. నేను ఒక రైతుని. 16 రూపాయలున్న బొప్పాయిని దమ్ముగా 7 రూపాయలకు తీసుకొచ్చేసి ఈ బుద్ధు పనులు పెడతామని నాకు ఒక రైతు 1 ఎకరాకు 1,50,000 రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి ఇన్ని ఇప్పుడు నానా రాష్ట్రాలుగా చేస్తున్నారు. దీని గురించి ప్రతి ఒక్కరూ రైతులు అందరిలో ప్రతి ఒక్కరు రైల్వే కోట మండలం నుంచి దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లో రైల్వే కోట ప్రజలకు, రైతులకు ముఖ్యంగా గమనించి చెప్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దీని గురించి మీరు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక బొప్పాయి ఎట్నే అయిపోయింది, మామిడికాయ ఎట్నే అయిపోయింది. ఈ సూరి మీరు కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. 16 రూపాయల నుంచి 7 రూపాయల వరకు ఒకటేసారి తగ్గించారా? లేదండి, 2 విడతలుగా 14, 2 రోజులు 14 16 నుంచి 14, మళ్ళీ 2 రోజులు 12, ఇప్పుడు 7 రూపాయలు. ఇదంతా ఎవరు వైపులు ఏమంటారు? దళారీ వానలు పడతాయని చెప్పేది. ఇప్పుడు వానలు ఏం లేవు, కానీ దళారులా మార్చి చేస్తున్నారు. ఈ దళారు అనేది లేకుండా రైతుకు డైరెక్ట్ గా స్టేట్లకు పోయేట్టుగా దీని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే రైతును నష్టపరిచేది దళారీ వ్యవస్థ అంటారా? దళారీ వ్యవస్థ స్టేట్లు ఇద్దరు కుమ్మక్కయి. హలో, నమస్కారం అండి. మేము కమపల్లి రైతులు, రావణయ్య నా పేరు. ఇదంతా దౌర్జన్యం చేస్తారు వీళ్ళు. ఈరోజు 16 రూపాయల నుంచి 14 చేసి, 13 చేసి, 11 చేసి మాకు ఆర్డర్ లేదంటా ఉన్నారు. ఈరోజు 7 రూపాయలు అనేదానికి 100 మండ్లు పెట్టినారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డరు? ఇదంతా బ్రోకర్లు చేస్తున్నారు. మాట్లాడితే ఇంకేం మాట్లాడలేక వాళ్ళు ఆర్డర్ లేకుంటే 2 రోజులు 3 రోజులు ఆపేయాలి కదా బండి.
ఆపకుండా అట్నే కంటిన్యూ చేసి ఈ రోజు 100 బండ్లు 150 బండ్లు దాకా పెట్టినారు. అందుకని అందరూ రైతులు ధర్నా చేసి ఈ మాదిరి చేస్తారు సార్. అంటే ఒక్కసారిగా రేటు తగ్గించేటప్పుడు ఆర్డర్ పెరిగిందని రేటు తగ్గిస్తే ఇప్పుడు ఆర్డర్ పెరిగిందని వాళ్ళు పెట్టినారు. నిన్న మొన్న అంతా ఆర్డర్ లేదు, మాకు వర్షాలు అంటా ఉండి ఇప్పుడు వర్షాలు లేవు, ఇంతలే ఎట్లా పోయినాయి వర్షాలు, ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాం మేము. నా పేరు హరికృష్ణారెడ్డి, మాది ఉత్తరపల్లి గ్రామం. నేను 5 ఎకరాలు బొప్పాయి వేసాను. మన కోడు దళాలంతా ఇన్వాల్వ్ చేసి నెలలో వచ్చి 16 రూపాయలు ఉండింది. ప్రతిరోజు రేటు తగ్గించేసి రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ కోడుల్లో. రైతుకి 16 రూపాయలు రేటు వచ్చేసి 7-8 తెచ్చారు. అందుకు స్ట్రైక్ చేస్తాము, మాకు గిట్టలేదు. 5,000 రూపాయలు తిప్పిరు మూట. ఆ మాదిరి ఉంటే మాకు ఏం చేయాలి? మేము కాయలు మా అయిపోతున్నాయి, అందులో పచ్చికాయలు పోతున్నారు వచ్చేసి వాళ్ళు. అందుకని మేము వాళ్ళు తగ్గిస్తున్నారో మేము స్ట్రైక్ చేస్తున్నాము. నీకు ఇష్టమైన కాయ కోసుకో, లేకపోతే వెళ్ళిపో. ఎంత రేట్ నుంచి ఎంత రేట్ వరకు తగ్గించారు? 16 నుంచి 7 చేయాలని ఉన్నారు. ఇదంతా అంటారు దళారీ వ్యవస్థ ఇదంతా చేస్తుందంటారా? దళారు కాదు, దళారులు అందరూ చేస్తున్నారు, ఒకరు కాదు అందరూ చేస్తున్నారు.